అర్థమైందా? అదండి నాకు ఇలా అర్థమైంది. బానే చెప్పారు. మీరు నోట్ చేసుకున్నారా ఇవాళ? లేదండి, కొన్ని నోట్ చేసుకున్నానండి. కొన్ని నోట్ చేసుకున్నా. మీకు ఆ పీడిఎఫ్ పంపించినా? పంపండి. నిన్న నోట్ చేసుకున్నా, ఇవాళ కొన్ని నిన్న చాలా బాగుంది. నిన్న నేను నోట్ చేసుకున్నా. నోట్ చేసుకోవడం వల్ల అన్ని క్లియర్ గా చెప్పగలుగుతా. మన మైండ్ కి ఇంకొంచెం గట్టిగా ఉంటాయి కూడా. అది తర్వాత మళ్ళీ నాకు చూసుకోవటానికి కూడా ఉంటుంది కదా, మళ్ళీ నేను అదే అదే. ఒకసారి చూసుకోవటానికి ఉంటుంది కదా అని చెప్పి నేను నోట్ చేసుకున్నా. అది నోట్ చేసుకోవడం వల్ల మళ్ళీ మనం కూడా ఇవాళ ఏం జరిగిందనో మాట చూసుకోవచ్చు. చెప్పేటప్పుడు కూడా క్లియర్ గా ఒకదాని అదే ఉంటుంది. అర్థమవుతుంది. మళ్ళీ నాకు ఏమి కాసేపు నేను రీకలెక్ట్ చేసుకుంటానండి. నేను మీరు ఏం చెప్పారు అనేది వదిలేను అలాగా. అది నేను కాస్త రీకలెక్ట్ చేసుకుంటాను, వింటాను, కొంచెం అమ్మకి చెప్తాను. నేనేం చదివినా ఏం చేసినా అన్ని అమ్మకి చెప్పడం అలవాటు. అందుకే అమ్మకి ఒకసారి చెప్తా, నేను ఇవాళ ఇది విన్నాను. ఏమన్నారు? అది వింటుంది అమ్మ కూడా. అమ్మ చాలా ఆధ్యాత్మికంగా ఉంటుందండి. చాలా అన్ని వదిలేసేసుకుంది. ఏమి లేవు అమ్మకి. ఆ పిల్లలు నాది నీది అని ఏమీ ఉండదు. చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఆవిడ ఆలోచనల ధోరణి అంతా వేరుగా ఉంటుంది. ఆవిడ ఎంజాయ్ చేస్తున్నారేమో ఇది. ఏండి? ఆవిడ ఎంజాయ్ చేస్తారు ఇవి. వింటారు, ఎంజాయ్ చేస్తుంది, వింటుంది. నేను చెప్తాను ఇవన్నీ ఇట్లా అని చెప్తాను, వింటుంది. అది నేను జూమ్ మీటింగ్ పంపిస్తాను, వింటా ఉంటే అంత ఇప్పుడు 80 years వచ్చేసాయి కదండి. ఇప్పుడు అంత ఓపిక లేదు, అంత పడుకుని అంత ఇదిగా వినలేదు. కానీ నేను చెప్తే మటుకు వింటుంది. అన్ని వింటుంది, తను కూడా చెప్తుంది. నాకు ఇలా తట్టింది, ఇది నువ్వు చెప్పి, నువ్వు ఇది చెప్పి. నేను కొంచెం మొదలు పెడితే చాలు, తను అందుకుని తను చెప్తుంది. బాగా అమ్మా నాన్నగారు చాలా ఇట్లాంటి ఇవి వాళ్ళిద్దరికి చాలా ఉంది ఇలాంటి ఆలోచనలు. నేడు వాళ్ళ లోకం వేరు. ఇది అలా ఉంటారు. ఒకటి చెప్పనండి, ఈ రైట్ గైడెన్స్ లేకపోతే మనం చాలా మంది వైరాగ్యం అన్న వాళ్ళు కూడా పక్కదారులకు వెళ్తున్నారు. అంటే పూర్వం వాళ్ళని చూడండి, అన్ని మాకు తెలుసులే అంటారు. అదే పెద్ద చికాకు. వైరాగ్యంగా ఉండడమే సరిపోయింది అనేసుకుంటారు. కాదు, చాలదది. అవును, అవును. అది వినరు అమ్మా నాన్నగారు, అలా కాదు. నేనేమన్నా చెప్తే వింటారు. దానికి తగ్గట్టుగా నేను చెప్తున్న దాన్ని అర్థం చేసుకుని దాన్ని మళ్ళీ నాకు ఇంకా నువ్వు ఇలా ఇక్కడ తప్పు అర్థం చేసుకున్నావు, ఇక్కడ ఇలా అర్థం చేసుకొని నువ్వు చెప్పింది ఇక్కడ నాకు ఇట్లా ఇది ఆవిడ చెప్పింది ఇది అయ్యి ఉంటుంది, నువ్వు చెప్పింది నువ్వు కొంచెం తప్పు ఇక్కడ అర్థం చేసుకున్నావు, ఇలా అర్థం చేసుకొని చెప్తుంది. ఇలా ఇలా నేర్చుకో, ఇలా ఉండు అని చెప్తుంది. శారద గారు చెప్తారా? వసంతలత వెళ్ళిపోయింది. నమస్తే మేడం. అందుకే నేను మళ్ళీ సెకండ్ దానికి వచ్చాను మేడం. ఈరోజు టిఫిన్ మీరు కూడా పెన్ను పుస్తకం తీసుకుని నోట్ చేసుకోండి. కొంచెం వంట చేస్తున్నా చేసుకున్నాను మేడం. అవును, చేసుకున్నాను. ఈరోజు చేసుకున్నాను మేడం. కొంచెం దానివల్ల కాన్ఫిడెంట్ గా చెప్పగలరు. రెండోది మీరు కూడా రిఫర్ చేసుకోవచ్చు. అవునవును, ఒకరోజు వీలైతుంది, ఒకరోజు కాదు. నాకు అందుకే కొంచెం ఈరోజు లంచ్ సెక్షన్ లేదు. శారద గారు, మీరు చాలా దూరంగా మాట్లాడతారా లేకపోతే ఏంటి? మీ టోన్ అంత స్లోగా మాకు వినపడడం కష్టంగా ఉంటుంది. లేదు మేడం, నేను సెల్ దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాను. అంటే మీ ఒక్కరిదే అలా వినిపిస్తుంది, మిగతా వాళ్ళు క్లియర్ గానే ఉంది. అంటే ఏమైనా డిస్టెన్స్ ఎక్కువ దూరం అని ఏమైనా? ప్రతిరోజు అలాగే అవుతుంది. సెల్ దగ్గర మాకు చాలా కష్టంగా ఉంటుంది. అదే ఫోన్ లో ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడతాను. ఇప్పుడు బాగా ఉంది. చాలా దూరం పెట్టేస్తున్నారు మీరు. అంటే మరీ దగ్గర పెట్టుకునే ఎందుకంటే అంత దూరం వల్ల క్లారిటీ చాలా దూరం నుంచి వినిపిస్తుంది. అవునవునవును, ఎందుకని మాకు చాలా కష్టపడవలసి వస్తుంది. అవునా మేడం? మరి ఏమో తెలియదు. చూసారా ఇప్పుడు మళ్ళీ ఎంత దూరంగా మాట్లాడుతున్నారు? లేదు మేడం, అదే డిస్టెన్స్ మేడం. ఏమన్నా వైబ్రేషన్ చేంజ్ అవుతాయి కానీ అదే డిస్టెన్స్. ఇంకొంచెం దగ్గర పెట్టుకొని కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇతరులు ఇబ్బంది పెట్టేంతలా ఎందుకు స్లోగా మాట్లాడాలి? మన వల్ల ఇబ్బంది అవుతుందంటే మనం కొంచెం క్లారిటీ ఉండాలి. దగ్గరగా పెట్టుకోండి. అవునవును మేడం, దగ్గర సార్లు చెప్పినా మీరు అదే వేలో ఉంటున్నారు. అంటే నాకేమో నేను ఇంకా అంటే మరీ గట్టిగా మాట్లాడలేం కదా మేడం, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టు నేను
అలా అయితే మాకు మామూలుగానే వినబడకపోతే మాట్లాడుతున్నాను. లాభం అంటే ఏమిటి? మీరు మాట్లాడేది సరిగ్గా ఎంతో కష్టపడవలసి వస్తుంది మీరు మాట్లాడేది వినాలంటే. ఇప్పుడు ఇప్పుడు సుధా గారు మాట్లాడారు, స్లోగానే గాని క్లారిటీ ఉంది, వినబడుతోంది. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఇలా అంటే ఇప్పుడు కొంచెం స్లోవే, కానీ ఇందాకల కంటే నయం. ఏమో మేడం, మామూలుగా అంటే నేను ఫోన్ లో ఎలా మాట్లాడతాను, మీరు ఫోన్ అలా దగ్గర మాకు పెట్టుకొని మా మాట్లాడితే మీ స్పీకర్స్ ఫోన్ లో మాట్లాడుకోండి. చాలా గట్టిగా ఫోన్ లో మాట్లాడారు నాతో. అవేళ 3 గంటలు మాట్లాడారు. ఇలా అన్నానా నేను? చాలా గట్టిగా మరి ఉంటుంది ఎందుకో ఫోన్ లో. నేను ఇప్పుడు మీరు దూరంగా ఫోన్ లో ఎలా పెట్టేసి వంట మాట్లాడుతున్నానో చేస్తున్నారు, అదే. అందుకోసం అని ఆ డిస్టెన్స్ మీకు కామన్ అయిపోయింది. లేదు మీరు అంటే ఇక్కడ వింటాను మేడం, మీరు మాట్లాడేటప్పుడు గ్రహించాల్సింది ఏంటంటే, నేను బానే మాట్లాడుతున్నాను అనడం కాదు. ఆ ఫోన్ దగ్గర పెట్టుకోండి, లేకపోతే గట్టిగా మాట్లాడండి. లేదు, నేను మా ఫోన్ లో మాట్లాడేటప్పుడు మామూలుగా వినేటప్పుడు అయితే కొంచెం దూరం పెట్టి వింటాను, కానీ మాట్లాడేటప్పుడు చేతికి తీసుకునే మాట్లాడతాను మేడం. ఇప్పుడు ఎందుకంటే వినబడుతోందండి. అది డిస్టెన్స్. ఇప్పుడు వినబడుతోంది. ఎంతసేపు అవునవును. ఎక్కడో నోతిలోంచి వినబడుతోంది. అవునవును. ఉమ్, ఇప్పుడు మాకు వినబడితే అలా అనం కదండి. అవునవునవును మేడం. అంటే మరీ గట్టిగా మాట్లాడితే కొంచెం మా వారు పడుకొని ఉన్నారు, డిస్టర్బెన్స్ అయిందని మరి అరుస్తారని ఊరుకోను. మేమందరం అంటే కొంచెం పడుకోవాలా మీ మాటలు వింటూ? అయితే నేను బయటికి వస్తాను మేడం కొంచెం. మీరు మనం మాట్లాడింది ఏంటి ఎదుటి వాళ్ళకి అర్థం కావడానికి, వాళ్ళకి వినబడకపోతే ఏమర్థం అవుతుంది? ప్రతిసారి చెప్తున్నాను మీ మాట చాలా స్లోగా ఉంది అని. బయటికి వస్తాను మేడం. అంటే అక్కడ పక్కనే ఈరోజు పడుకున్నారు మా దగ్గర. మళ్ళీ అదే సణుగుడు. ఇప్పుడు వినిపిస్తుంది, బయటకు వచ్చాను మేడం. ఆ మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తుందా మేడం? అంటున్నారండి, తర్వాత అంటే మళ్ళీ సణుగుడులాగే మాట్లాడుతున్నారు. అదే బయటకు వచ్చాను ఇప్పుడు అంటున్నాను మేడం. వినిపిస్తోందా అన్నది గట్టిగా అంటారు, తర్వాత మళ్ళీ మామూలే. అవునా మేడం? ఏమో నాకంటే ఇదే అంటే. ఇప్పుడు మంచిగా వినిపిస్తుందా మేడం? లేదు, స్లోగానే ఉంది. అరే బయటకు వచ్చాను మేడం, మీ బయటకు వచ్చి టోన్ పెద్దది మాట్లాడుతున్నాను. చెయ్యండి, లేకపోతే మీ అక్కడ ఏదో వాయిస్ పెద్దది చేసుకోండి సెల్లో, లేకపోతే ఇలా మరీ ఇంతలా ఉంటే కష్టం కదా. సెల్లో కూడా హైయే ఉంది మేడం. సెల్లో కూడా మామూలుగా సెల్లో మాట్లాడే మాట కంటే ఇంకా హైగానే ఇప్పుడు మాట్లాడుతున్నాను మేడం. మాట్లాడుతున్నారే సెల్లో కూడా, అది గట్టిగా మాట్లాడతారు. తర్వాత మళ్ళీ మొదలెడితే మళ్ళీ స్లో అయిపోతారు. నాకు అర్థం అవట్లేదు ఎందుకో. మరి ఏమో నాకు తెలియట్లేదు మేడం. ఇప్పుడు చూసారా, నేను ఏమో బయటకు నాకు వచ్చాను తెలియదు, మేడం. ఎక్కడో నూతిలోంచి వినిపించింది. అవునా మేడం? నాకైతే నేను అంటే ఒకే వాయిస్ తోనే అంటే ఒకే సౌండ్ తోనే మాట్లాడుతున్నాను. మీకు అట్లా డిస్టర్బ్ అనిపిస్తుందేమో. అంటే మాదే బయటకు తప్పంటారు. వచ్చాను మేడం. మాకు అంటే అట్లా కాదు, నేను అంటున్నా అంటే మీ తప్పని కాదు మేడం. ఏదైనా దూరం ఎక్కువ కదా ఇక్కడ, అందుకని ఇప్పుడు ఏమన్నా అట్లా అలాంటి డిస్టర్బెన్స్ ఏమో మాటలన్నీ గట్టిగా అంటున్నా. మాట్లాడతారండి. ఏ దూరం ఎక్కువ కదా, అవన్నీ బాగా వినిపిస్తున్నాయి. అది ఎట్లా? నాకు అర్థం కావట్లేదు మేడం. మీకు వినిపించేటట్టు మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడగలరు. అవును మేడం. ఇప్పుడు 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 నేను అంటే చెప్పేది ఫస్ట్ మీకు మౌనం వినబడలేదు అనుకోండి, మీకు ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. మరి మీరు చెప్పేది మాకు వినబడకపోతే మాకు ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత అవునవును, అటెన్షన్ పెట్టాల్సి అర్థమవుతుంది వస్తుంది. మేడం. అందుకే అవునవును, కరెక్టే మేడం. అందుకే నేను బయటకొచ్చే మాట్లాడుతున్నాను ఇప్పుడు. మీరు బయటకు వచ్చిన వాయిస్ పెద్దది చేసి మాట్లాడండి. అవునవును మేడం. అదే ఫస్ట్ అయితే మౌనం గురించి మాట్లాడారు మేడం. ఇప్పుడు వినిపిస్తుందా మేడం బానే? ఆ, అదే ఫస్ట్ మౌనం గురించి చెప్పారు మేడం. మౌనం అంటే ఆలోచనలన్నీ ఆపేసి, అంటే మనం ధ్యానంలో కూర్చోవడం కాదు. మౌనం అంటే మనము అన్ని పనులు చేస్తూ ఆ మౌన స్థితిలో అంటే ఆలోచనలను ఆపి మనం ఏదైతే స్టేజ్‌లో ఉంటామో అది నిజమైన మౌనము. మౌనం అంటే ఏదో ఒక చోట స్టేజ్ కూర్చొని వదిలేండి అక్కడ. ధ్యాన ఆలోచనలు ఆపడమే మౌనం. ఆ స్టేజు లేవు, ఏమీ లేవు అక్కడ. మీరు పెట్టి ఆలోచనలు ఊహించుకున్నారు, నిజమే. స్టేజ్ అని పెట్టకండి. అవునవును. ఆలోచనలన్నీ ఆపి మనం ఉండే స్థితే మౌనం అనేది అది చెప్పారు మేడం. ఉమ్. రామజపము గురించి అడిగినప్పుడు రా అంటే సత్యము, మా అంటే మనస్సు. ఇక్కడ కూడా అంటే ఏదైతే మనస్సును ఆపి రా సత్యం, అంటే సత్యం ఏదంటే ఏంటన్నారు? ఆత్మతత్వం. సత్యం. రా అంటే సత్యం మేడం. మా అంటే మనస్సు. అంటే ఇది ఏంటి అంటే రామ అంటే ఆలోచనలన్నిటిని ఆపేసి
మనస్తత్వం మనస్సును అంటే మనస్సును కూడా ఆపేసి సత్యం అంటే ఏంటి అంటే మనము అది అంతర్గతంగా వెళ్ళి అంటే ఆ రెండింటి యొక్క చూసి యూనియనే రామ అన్నారు. యూనియన్ అంటే ఆ రెండిటి యూనియన్ అంటే ఇంకా అక్కడ మనస్సు అనేది ఆపేసి సత్యం వైపు లోపల అంతర్గతంగా వెళ్ళడమే రామతత్వం, అది నిజమైన జపము అనేసి అన్నారు. ఎవరో ఒక ముస్లిం వచ్చి ఆసనం ఏంటి మనస్సు అంటే అన్నది నిజమైన ఎప్పుడైతే ఆసనం. నిశ్చలం చేస్తారో వెళ్ళక్కర్లేదు, ఉండేదే ఆత్మతత్వం, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లే. అవునవును. ఆలోచన అది ముస్లిం అతను వచ్చి ఒకతను ఎవరో వచ్చి అడిగారు, ఆసనం అంటే నిజమైన ఆసనం అంటే, ఆసనం అంటే శరీర భంగిమలలో మార్పు అన్నది కాదు. అంటే నిజమైన భగవంతుడి పైన మనసు లగ్నం చేయడం అనేది నిజమైన ఆసనం. అది అంటే బయటికి బాహ్యంగా కనిపించేది కాదు అది. అది అంతర్గతంగా అదంతా చేసే ఆయన చెప్పలే ఆసనం అది. గాని మనస్సు ని భగవంతుడిని పరమాత్ముడిలో లగ్నం చేయడమే ఆసనం అన్నారు. అది మనం అవగాహన చేసుకోవాలి. ఉమ్. ఆ మనసు అదే నిజమైన ఆసనం అదే. అది అంటే మనకు చూడాలన్నట్టు ఏమిది ఉండదు అనేసి. ఇంకొకరు వచ్చి వచ్చి అంటే భగవాన్ని ఎవరో నింద చేశారు అనేసి అని వచ్చి చెప్పాడు మేడం. చెప్తే అవన్నీ నువ్వు ఎందుకు అవన్నీ ఆలోచించడము, ఏ అలా నిమిషం కాదు, ఆ నేను నిమిషం నువ్వు. పనిష్మెంట్ అనుభవిస్తానా, నేను గురువుని ఉమ్, నిందించినా నేనేం అనకుండా వచ్చేసాను అన్నారు. అవునవును. అంటే లేదు అది, అది కాదు అంటే మామూలుగా మనం జేకే గారి దాంట్లో చూసినట్టు మినిట్ టు మినిట్ అంటే ప్రతి క్షణము మరణించడం అంటే ఆలోచనలన్నీ ఇది కాకుండా చేయడం అనే స్థితి అనేది చెప్పారు మేడం అంటే అక్కడ. ఆ పనిష్మెంట్ ఏమన్నారు, సహనం, ఎక్కువ సహనం వస్తుంది నీకు అన్నారు. అంటే అక్కడ ఏం అనకపోవడమే మంచిది అని చెప్పారనమాట, అని ఇండైరెక్ట్ గా కదా. అవునవునవును. తర్వాత విగ్రహాలు కూడా ఒకతను వచ్చి నేను ఎంత భగవంతుడిని ఎంత పూజించినా కూడా నాకు ఏమి కోరికలు ఏం తీరట్లేదు. ఒక సుబ్రహ్మణ్య స్వామినేమో వెండి విగ్రహం చేయించాను, వల్లి దేవసేనలేమో రాగి చేయించాను. దానివల్ల ఏమైనా ఇబ్బందులు అంటే కొంతమంది చెప్తున్నారు నాకు, అలా డిఫరెంట్ మెటల్‌తో చేయడం వల్ల అట్లా ఇబ్బందులు వచ్చినాయంటే భగవాన్ అడుగుతున్నారు, "ఆ భగవంతుడు ఏమన్నా చెప్పాడా నీకు అలా?" అని అడుగుతున్నాడు. ఆ అంటే విగ్రహాలు అక్కడ చెప్పాయా అసలు అది అని అడిగారు. ఉమ్. చెప్పాయా? విగ్రహాలు చెప్పాయి నీకు డిఫరెంట్ డిఫరెంట్ మెటల్స్ పెట్టి పెట్టి చేయడం వల్ల ఇలా జరుగుతుంది అని అన్నారు. అయితే అదే మేడం, అది కాదు అంటే మనం ఏదైతే అంటే సైలెన్స్ గురించి నెక్స్ట్ సైలెన్స్ గురించి చెప్పాడు మేడం. సైలెన్స్‌గా ఉండడము అంటే, అంటే అన్ని ఆలోచనల స్థితి అవన్నీ వదిలేసి మనము ఏదైతే అంటే అంటే ఇంక అది కూడా సేమ్ మేడం. అంటే ఆలోచనలన్నీ వదిలేసి మనం ఇన్నర్‌గా మనం చూసుకోగలిగి సత్యం వైపు అడుగులేయడం అనేదే కరెక్ట్ అనేది అనిపిస్తుంది. తర్వాత మనం ఎంతసేపు ఉన్న పేపర్ మీద ఉన్న మ్యాటర్ అంతా చదువుతున్నాం. పేపర్‌ని వదిలేస్తున్నాము. అంటే ఈ అక్షరాలకంతా ఆధారం అదే పేపరే గదా మేడము. అంటే మన ఆలోచనలకు వాటికి అంతా గూడా అంటే అంటే నాకు అర్థమైనట్టు మేడం. ఉమ్, అంటే ఉమ్. ఈ శరీరం దానికి ఈ శరీరము, ఆలోచనలు, మనసు అన్నీ కూడా శరీరం దేని కాదు, మీద వదిలిపేసి మనస్సును ఉన్నాయి. వదిలేసి మనస్సు తెచ్చే వాటినే చూస్తున్నాం, అసలు బ్యాక్గ్రౌండ్ అయిన మనస్సును పట్టించుకోవట్లేదు అన్నారు. అవునవును. కాబట్టి దాన్ని చేస్తున్నామని అన్నారు. తర్వాత ఇంకొకరు ఎవరో అంటే చావు పుట్టుకల గురించి గూడా అడిగారు. చావు పుట్టుకల గురించి గూడా అడిగినప్పుడు చావు పుట్టుకలు అనేవి అసలు నిద్రలో అవన్నీ రావట్లేదు. ఇప్పుడు మెలకువలో ఎందుకొస్తున్నాయి నీకు? నిద్రలో ఆలోచిస్తున్నావా చావు పుట్టుకలు? తర్వాత మృత్యు తర్వాత ఏమవుతుంది అనేవన్నీ అంటే నువ్వు ఆహ్, అంటే అంటే భవిష్యత్ జ్ఞానంతో వాళ్ళతో అంటే ప్రెజెంట్ లో మెలకువలో ఉండు ఉన్నప్పుడే జరుగుతున్నాయి. అని చెప్పారు. మెలకువలో మెలకువలో ఉన్నప్పుడే జరుగుతున్నాయి ఇవి. అంటే నిద్రలో నీకు అవన్నీ జరగట్లేదు. మెలకువలో ఉన్నప్పుడే జరుగుతున్నాయి అని చెప్తున్నాడు మేడం. అంటే మనం ఏవైనా గానీ మన సొంత ఆలోచనలతో మన దీంతో ఆలోచించాలి అంతే కానీ అది ఏమో ఇది ఏమో అన్నవి అంటే పెట్టుకోకూడదు. స్క్రిప్చర్స్ ఏమో గా భగవంతుడు నిన్ను సృష్టించాడు అని యాడ్ చేస్తున్నారు. అంటే ఆ భగవంతుడు రాత్రి నిద్రలో ఉన్నాడా అని చెప్పారు. హ్మ్. అవునవునవును. అదే అర్థమైంది. అంటే అర్థం ఏంటి, ఆత్మతత్వంకి దేవతలకి తేడా ఉంది కదా. అవునవునవును. ఉమ్. రాసుకోవడం వల్ల నేను మీకు చెప్పకుండా అన్ని మీరు చెప్పారు. లాస్ట్ క్వశ్చన్ మళ్ళీ రేపు చదువుదాం ఒకసారి. అవునవును మేడం.
సరే మేడం. థ్యాంక్ యూ మేడం. నేను ఉంటాను ఉమ్. మేడం. బయటకు వచ్చాను. అదే ఆ మాత్రం థ్యాంక్ యూ. వినబడకపోతే మరి మాకెలా కదండి మీరు చెప్పేది. అవునవును. అందుకని ఇప్పుడు వినబడింది ఎందుకంటే కనుక ఏమనలేదు. అవునవును మేడం. ఇక్కడ కొంచెం బెడ్రూమ్ కిచెన్ పక్కనే ఉంటుంది మేడం. అందుకు మరి అది రైటే. పడుకుంటే అదే మరి గట్టిగా నా సంగతి ఏమిటి? మీ గోల మీది. అవునవును. అందుకే నేను బయటకొచ్చాను మేడం. ఏమంటారు? అందుకే మీరేమో ఎందుకు బయటకొచ్చాను మేడం. నెమ్మదిగా మాట్లాడుతున్నారు, ఎందుకు దూరంగా పెట్టుకుంటారు? మరి మాకేమో అడుగుతున్నా వినపడటం లేదని ఇదే ప్రశ్న చెప్పాల్సి లేదు వస్తుంది లేదు కదా. మేడం. ఇంకొకటి మేడం లేదు మేడం. ఇంకొకటి మొన్న ఏమైందంటే కొంచెము మా వారు నేను ఏదన్నా మాట్లాడేది ఏదన్నా కొంచెం స్ట్రాంగ్‌గా మాట్లాడినంటే కామెంట్ చేస్తారు మేడం. మళ్ళీ కొంచెం నీకు మాట్లాడేకి రానప్పుడు బయటకొచ్చాను కాబట్టి ఈ మాట చెప్తున్నాను. నీకు ఉమ్. రానప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడాలి? పరంపర అంటే మీరు అవాయిడ్ చేశారు కదా మేడం. అది విన్నారు ఉండి పక్కనే. నీకు రానప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడతావు? నువ్వు పిచ్చి పిచ్చి మాటలన్నీ వాళ్ళు ఎట్లా కామెంట్ చేస్తారు చూడు నిన్ను అని కొంచెం నన్ను మందలించారు మేడం. అందుకు నేను కొంచెం మాట్లాడక కూడా తన పక్కన ఉంటారు కదా! భయపడతాను మేడం. ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కూడా పోనీలేండి, మళ్ళీ ఆయన నన్ను మాత్రం అడుగుతారు. ఎందుకు పరాయి అనుకుంటారు? ఏదో అవన్నీ మాట్లాడక మనకి అనుకుని తీసుకోండి. అంటే హ్మ్. కామెంట్ ఎందుకు చేయడం ఇవన్నీ మన మంచికే. పరంపరలో అన్నీ ఎందుకు తిక్ తిక్ మాటలన్నీ మాట్లాడుతున్నా అంటే కొన్ని మాటలు మనము కొన్ని చదువుతాం బుక్స్ చదవడం వల్ల కొన్ని వర్డ్స్ అంటే అట్లా మీరు మైండ్‌లో కొంత ఉండిపోయి దగ్గర టక్కన సొంత వచ్చేస్తాయి. కవిత్వం యాడ్ చేసేస్తున్నారు. అలా యాడ్ చేసినప్పుడు నేను అదే ఆపుతున్నాను. అది విన్నారు మేడం. ఆ రోజు బాగా నాకు మళ్ళీ క్లాస్ పీకారు మేడం. నీకెందుకు అవునులేండి, మాట్లాడకూడదు ఆయనే కదా, మాట్లాడే మీకేం వినరు. పోయిందండి. దాంట్లో ఇగో ఆ! ఫీల్ అని అవుతుంది. అందుకే అది ఎవరైనా కూడా కొంచెం మనకి నేను చెప్పవలసిన వాళ్ళే చెప్తున్నారు అనుకోండి. అందుకే కూడా కొంచెం ఇంట్లో ఉంటే నేను కొంచెం మెల్లిగా కూడా మాట్లాడతాను మేడం. మరీ తను అదో ఒకవేళ వింటే మధ్యలో ఊరికే అవునులేండి, ఎందుకు అట్లా మామూలుగా మీరు ఆయనతో మాట్లాడినప్పుడు కానీ మాతో కూడా అలా మాట్లాడితే మేము వినబట్టం లేదో అని ప్రతిసారి చెప్తున్నాను కదా. అవునవును మేడం. అందుకే నేను మరీ అంత బోల్డ్‌గా మాట్లాడలేను ఇంట్లో. తను ఉంటారు ఉమ్. కదా! వింటారు మళ్ళీ ఎందుకంటే మీ ఏదైనా ఫోన్ మిస్టేక్ అయిందంటే బాగా నన్ను బ్లేమ్ గట్టిగా ఆవేళ చేస్తారు. ఎంత 3 గంటల్లో ఎంత గట్టిగా మాట్లాడారో నాకు తెలుసు. అందుకని మీ ఫోన్ అవునవును మేడం. డిఫెక్ట్ కాదు. అంటే అదే మరీ దగ్గరకి పెట్టుకోవాలి మేడం. వంట చేసేటప్పుడు మరీ ఇంత దగ్గర పెట్టుకునేది కాదు కదా మేడం. అట్లా మాట్లాడాలి అలాగే. మరి చేస్తుంటాను. మాకు వినపడాలంటే ఏమంటారు? మిగతా అవునవును మేడం. పనులన్నీ మానేసి నేను వచ్చి మాట్లాడితే కదా మీకు వినిపిస్తున్నది. నేను ఎక్కడో ఇది పెట్టి మీకు మాట్లాడితే ఇంకా కంప్యూటర్ ల్యాప్టాప్ అయినా కొంత దూరమే క్యాచ్ చేస్తుంది. అవునవునవును మేడం. ఏదో కరెక్టే. నేను అన్నీ తను అటు చేసుకుంటూ వినగల అంటే చెప్తున్నాను, మీకు వినపడదు కదా. నేను చెప్పేసానండి, మీకు అవునవునవును మేడం. వినపడకపోతే నేనేం చేస్తానంటే అది పద్ధతి కాదు. అవునవును. కరెక్టే మేడం. అందుకే మేడం నేను అందుకే ఇంక చెప్పే వరకు పెట్టుకోవట్లేదు. జస్ట్ వినగలుగుతున్నాను అంతే. మీకు ఉమ్. ఈరోజు ఫ్రీ ఉన్నారు కాబట్టి ఇచ్చాను మేడం. అంటే మన మాట వినబడితే కదా ఎదుటి వాళ్ళకి వాళ్ళు తెలుసుకోగలరు అది. ఓకే, ఇవాళ అవునవునవును మేడం. వినబడింది. అందుకే మీరు చెప్పేటప్పుడు అలాగే ఓకే. ఎక్కడో గట్టిగా మాట్లాడండి. సరే. థాంక్ యూ మేడం. ఉంటాను. బాయ్ మేడం. ఓకే, ఉంటానండి. ముగించేద్దాం, మన ఇద్దరమే ఉన్నాం కదా. ఓకే. వసంతలత రాలేదు.